రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యం. ఒకసారి అందరూ, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి యందే సాధకము చేసుకొనుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి నా వైపు చూడండి. అభివృద్ధిని దేవుడు ఏ స్థాయికి తీసుకెళ్తాడు తెలుసా? నీ జీవితంలో నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను గణపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు అభివృద్ధి పరిచాడని ఆయన నీ ఎడల రుజువుపరుచుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఆశ మనందరము కూడా అభివృద్ధి పరచబడాలని, దేవుని ఆశ మనందరము కూడా దీవించబడాలని, దేవుని ఆశ మనందరము కూడా ఆశీర్వదించబడాలని, దేవుని ఆశ మనందరము కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో జీవించాలని, దేవుని ఆశ మనమందరము కూడా గొప్పవాళ్ళుగా జీవించాలని, దేవుని ఆశ మనందరము కూడా లేమిలో ఉండకుండా ఐశ్వర్యానికి కర్తలుగా జీవించాలని మన దేవుని ఆశ. దేవునికి స్తోత్రం. ఈ ఆశ ఫలించాలంటే దేవుడు చెయ్యమన్న వాటిని మాత్రమే చేయాలి, దేవుడు చెయ్యమన్నవి చేయకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు కొన్ని పత్రికలు రాశాడు. ఎన్ని పత్రికలు? దాదాపు 13 నుండి 14 పత్రికలు రాశాడు. ఈ 14 పత్రికల్లో మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని భాగాలుగా విభజించాడు చెప్పాలి? 3 భాగాలుగా విభజించాడు. ఎన్ని భాగాలుగా? అదన్నా చెప్పొచ్చుగా తల్లులారా. ఎందుకని మీకు వాక్యం చెప్పాలంటే నాకు నీరసం వచ్చింది. అదే ఎక్కడన్నా వాక్యం చెప్పాలంటే నాకు బూస్ట్ వస్తుంది. ఎందుకని? అక్కడ వాళ్ళందరూ యాక్టివ్గా ఉంటారు, మీరందరూ నిద్రపోయేటట్టు ఉంటారు. వాళ్ళందరూ చక్కగా సంతోషంగా ఉంటారు, మీరందరూ మీ జీవితంలో ఈ ప్రపంచంలో ఉన్న బాధలన్నీ మీ మీదే ఉన్నట్టుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 3 భాగాలుగా విభజించాడు. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అబద్ధ ప్రవక్తల గురించి హెచ్చరించాడు పౌలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేని గురించి హెచ్చరించాడు? మొదటి ఆజ్ఞ అబద్ధ ప్రవక్తల గురించి హెచ్చరించాడు. అంటే ఈ కాలంలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, ఆ కాలంలో కూడా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. దేవునికి తెలుసు భూమి మీదకి అబద్ధ ప్రవక్తలు వస్తారని. భూమి మీద అబద్ధ ప్రవక్తలు వచ్చి తన యొక్క మందను చెడగొడతాయని దేవునికి తెలుసు. కాబట్టి ఆల్రెడీ పౌలు చేత, పరిశుద్ధాత్మని ప్రేరణ చేత ఆ కాలంలో ఆయన ఈ వాక్యాలను రాయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది, నిజమైన బోధకుని క్రింద నువ్వు ఉండాలా. తిమోతి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వాక్యం వరకు. ఈ 4వ అధ్యాయంలో దాదాపు 16 వాక్యాలు ఉన్నాయి. ఎన్ని వాక్యాలు? ఇప్పుడు చదవద్దు తల్లులారా, నా వైపు చూస్తే చాలు మీకు అర్థమైద్ది. అంతేకాని మామూలుగా టీవీల ముందు కూర్చుంటే ఏం అర్థం కాదు, యూట్యూబ్ల ముందు కూర్చుంటే ఏం అర్థం కాదు. ఒక తల్లు ఉంటుంది మామూలుగా, ఏ ఇంటికన్నా వెళ్ళామనుకోండి, ఎప్పుడు 24 గంటల వాక్యమే. ఏంటిది? ఎప్పుడు 24 గంటల వాక్యమే. 24 గంటల వాక్యం వింటూ ఉంటుంది, కానీ వీళ్ళ జీవితంలో ఫలించిద్దా? వీళ్ళ జీవితంలో నెరవేర్చిద్దా? వీళ్ళు ఆశీర్వదించబడతారా? వీళ్ళు దీవించబడతారా? వీళ్ళ స్థితి మారిద్దా? మారదు. ఎందుకంటే ఆ వాక్యాన్ని వింటారు, వింటం వరకే వింటారు, కానీ ఆచరించడానికి వచ్చేసరికి ఆచరించరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ 2వ ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. నిజమైన బోధకుని క్రింద నువ్వు ఉండాలా, నిజమైనటువంటి సేవకుని క్రింద నువ్వు ఉండాలా, నిజమైనటువంటి సేవకుని ముందు, నిజమైనటువంటి పాస్టర్ కింద నువ్వు ఉండాలని అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ తిమోతి సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వ ఆజ్ఞ ఏమంటున్నారో తెలుసా? మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 11వ వాక్యం నుండి 16వ వాక్యం వరకు 3వ ఆజ్ఞ ఏమిస్తున్నాడు తెలుసా? నీలో ఉన్నటువంటి వరమును అలక్ష్యము చేయకము. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా, హల్లెలూయా. ఏంటది? నీలో ఉన్నటువంటి వరమును అలక్ష్యము చేయము. వరము అంటే ఏంటి? వరము, దేవుడు ఒక వరం ఇస్తే బాగుంటుంది, దేవుడు ఒక వరం ఇచ్చి మమ్మల్ని జీవితాలను బాగుస్తే. వరము అంటే ఏంటి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అడగొద్దు అనుకుంటా ఉంటా, అడుగుతానే ఉంటా. దేవునికి స్తోత్రం. వరము అంటే ఏంటి? తల్లులారా, వరము అంటే బహుమానము. దేవునికి స్తోత్రం. ఇంకోటి, వరము అంటే ఒక వ్యక్తికి, ఒక భక్తునికి దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడంటారు. వరము అంటే ఏంటి? అది చెప్పానుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వరము అంటే బహుమానము. ఇక్కడున్న మీ అందరికీ దేవుడు ఒక్కొక్క వరాన్ని ఇచ్చాడు. కొంతమందికి పాటలు పాడే వరాన్ని ఇచ్చాడు, కొంతమందికి బైబిల్ చదివే వరాన్ని ఇచ్చాడు, కొంతమందికి సువార్త బోధించే వరాన్ని ఇచ్చాడు, కొంతమందికి పరిచయం చేసే వరాన్ని ఇచ్చాడు, కొంతమందికి అబద్ధాలు చెప్పే వరాన్ని ఇచ్చాడు, కొంతమందికి సాడీలు చెప్పే వరాన్ని ఇచ్చాడు, కొంతమందికి ఇక్కడ మాటలు అక్కడ మాటలు చెప్పే వరాన్ని ఇచ్చాడు, కొంతమందికి తిట్టే వరాన్ని ఇచ్చాడు, కొంతమందికి పొగిడే వరాన్ని ఇచ్చాడు, కొంతమందికి నాశనం అయ్యే వరాన్ని ఇచ్చాడు, కొంతమందికి లేచే వరాన్ని ఇచ్చాడు, కొంతమందికి ఆశీర్వదించే వరాన్ని ఇచ్చాడు, కొంతమందికి దీవించే వరాన్ని ఇచ్చాడు, కొంతమందికి నష్టపరిచే వరాన్ని ఇచ్చాడు, కొంతమందికి శాపపరిచే వరాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఇన్ని వరాలు ఉన్నాయి జీవితంలో. హల్లెలూయా. కానీ ఇవన్నీ కూడా రైట్, ఒకటి మట్టి తప్పు. శపించే వరాన్ని దేవుడికి సేవకులకు కూడా ఇవ్వలేదంట. హల్లెలూయా. ఏంటది? ఇన్ని వరాలు ఉన్నాయి. కూర్చుంటే మామూలుగా అసలు ఆడవాళ్ళు కూర్చుంటే ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు, మగవాళ్ళు కూర్చుంటే ఏం మాట్లాడతారో అర్థం కాదు. వీళ్ళు కూర్చున్నోళ్ళు కూర్చున్నట్టు ఉంటారా, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని వరాలు ఉన్నాయి. శపించే వరాన్ని దేవుడు ఎవరికి ఇవ్వలేదంట. ఏ సేవకుడు శపించినా, హల్లెలూయా, ఏ విశ్వాస శపించినా అవి దేవుడు జరగనివ్వడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సేవకుడు నిన్ను శపించినా కూడా నువ్వు భయపడాల్సిన పని లేదు. ఏ విశ్వాసం నిన్ను శపించినా కూడా నువ్వు భయపడాల్సిన పని లేదు. కొత్త ఆత్మలు వచ్చి నీ నోట్లు లేపుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఏ సేవకుడు నిన్ను శపించినా కూడా నువ్వు భయపడాల్సిన పని లేదు. ఏ విశ్వాసం నిన్ను శపించినా కూడా నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు మనందరికీ ఇచ్చింది ఒక అధికారం ఇచ్చాడు, ఆశీర్వదించే అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. దీవించే అధికారం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎవరికి ఇవ్వలేనటువంటి ధన్యతను దేవుడు క్రైస్తవులకు మాత్రమే ఇచ్చాడు, సేవకులకు మాత్రమే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దీవించావంటే వాళ్ళు దీవించబడతారు, నువ్వు ఆశీర్వదించావంటే వాళ్ళు ఆశీర్వదించబడతారు. వాళ్ళ స్థితి మారాలి అంటే వాళ్ళ స్థితి మారిద్ది. వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఆ అధికారం దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి ఆ వరాన్ని నీవు ఏ విధంగా ఈ లోకములో ఉపయోగిస్తున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పాటలు పాడే వరాన్ని ఇచ్చాడు, సంగీతములు వాయిద్య వరాన్ని ఇచ్చాడు. ఏంటది? సంగీతములు వాయించే వరాన్ని ఇచ్చాడు. దేవుడు కొంతమందికి పరిచయం చేసే వరాన్ని ఇచ్చాడు, కొంతమందికి సువార్త బోధించే వరాన్ని ఇచ్చాడు, కొంతమందికి ప్రార్థన చేసే వరాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ ఈ వరాలన్నీ కూడా పొందుకోవాలంటే మొట్టమొదటిగా తిమోతి అయినటువంటి నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. వరాలు దేవుడు ఇచ్చింది, ఆ వరాలు కూడా నీ జీవితంలో అమలుపరిచేది దేవుడే. హల్లెలూయా. నీ జీవితంలో జరిగించేది దేవుడే, నీ జీవితంలో ఆశీర్వదించేది దేవుడే, నీ జీవితంలో అభివృద్ధి పరిచేది దేవుడే, నీ జీవితంలో సమస్తాన్ని జరిగించేది దేవుడే అని నువ్వు నమ్మాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అభివృద్ధి పొందాలి అంటే అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట చెప్పాడు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అన్నాడు. దేవునికి స్తోత్రం. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. తల్లులారా, ఎవరైతే అభివృద్ధి పొందాలనుకున్నారో వాళ్ళకి 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. 1 ప్రవర్తన, 2
నీ మాట జాగ్రత్తగా చూసుకో. 3, నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. 4, నీ విశ్వాసాన్ని కాపాడుకో. దేవునికి స్తోత్రం. 5, అందరి ఎడల ప్రేమ చూపించు. బిల్ గేట్స్ ఉన్నాడు. ఎవరో బిల్ గేట్స్ అంటే ఎవరో మీ ఇంటి పక్కన ఉంటాడేంటి ఆయన? బిల్ గేట్స్ ఉన్నాడు. ఎవరో ప్రపంచంలో కుబేరుడు, అంతేనా? ప్రపంచంలో కుబేరుడేనా బిల్ గేట్స్? చెప్పండి తల్లులారా, ప్రపంచంలో కుబేరుడేనా? అవునా కాదా? మీరేదో కుబేరులాగా ఫీల్ అవుతున్నారుగా ఆయన మాట చెప్పాలంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతనికి అభివృద్ధి లేనప్పుడు, అతను ఆశీర్వదింపబడినప్పుడు, అతను దీవించబడినప్పుడు, అతని స్థితి మారినప్పుడు అతను ప్రతిరోజు ఆలోచిస్తూ ఉండేవాడంట. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడంట. ప్రతిరోజు కూడా కళ్ళగంటూ ఉండేవాడంట. ప్రతిరోజు కూడా అతను తన జీవితాన్ని ఏ విధంగా అనుకోవాలి, ఏ విధంగా ఉంచుకోవాలి అనుకుంటూ ఉన్నాడు. దాన్ని తన యొక్క కళ్ళ ముందు ఉంచుకొని దాన్ని గురించి ఆలోచిస్తూ ఉండేవాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను ఊరికనే ఆశీర్వదించడు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ఊరికనే దీవించడు. దేవుడు నీకు ఊరికనే వరాలు ఇవ్వడు. దేవుడు నీకు ఊరికనే ఫలాలు ఇవ్వడు. దేవుడు నీకు ఊరికనే పాటలు పాడే వరాన్ని ఇవ్వడు. ఈ వరాలన్నీ కూడా ఎవరి కోసం ఉపయోగించాలి? నీ కోసం ఉపయోగిస్తావు, కానీ దేవుని కోసం ఉపయోగించవు. పాటలు పాడే వరం ఒక ఆమె పడితే ఇంకోళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళు పడితే వీళ్ళకి ఇష్టం ఉండదు. దేవుని కోసం ఉపయోగించరు, దెయ్యాని కోసం ఉపయోగిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అభివృద్ధి పొందాలి అంటే ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. తిమోతి యవనస్తుడు. ఎవరో? తిమోతి యవనస్తుడు. యవ్వన కాలమందు నా కాడిని మోయుట ధన్యుట అని ఏ విధంగా అయితే ప్రభు చెప్పాడో, యవ్వన కాలములో ప్రభు యొక్క పనికి ఎవరైతే వస్తారో, ప్రభు యొక్క పనులు ఎవరైతే పాలిభాగస్తులవుతారో, ప్రభు యొక్క పనులు ఎవరైతే ముందుకెళ్తారో అనేకమైనటువంటి ఒడిదుడుకులు గుండా వాళ్ళు వెళ్తారు. కొద్ది రోజులు వెళ్తారు, తర్వాత వాళ్ళు దాటి వెళ్ళిపోయిన తర్వాత నా దేవుడు వాళ్ళ వెనక ఆశీర్వాదాన్ని కుమ్మరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యవ్వన కాలమందు సేవ చేయటం మామూలు విషయం కాదు. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. నువ్వు యవ్వనుడుగా ఉన్నావు, సంఘాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నువ్వు యవ్వనుడుగా ఉన్నావు, ఏది పడితే అది వాళ్ళకి బోధించమాకు. నువ్వు యవ్వనుడుగా ఉన్నావు, ప్రార్థన చేసి ప్రభు చెప్పే వరకు విని ఆ వాక్యాన్ని తీసుకొచ్చి సంఘానికి నువ్వు బోధించాలి. నువ్వు యవ్వనుడుగా ఉన్నావు, ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి. నువ్వు యవ్వనుడుగా ఉన్నావు, నువ్వు అభివృద్ధి పొందాలి అంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నీ స్థితి మారాలంటే, నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయాలంటే, నీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే, నీ జీవితంలో మహిమ కార్యాలు చేయాలంటే, నీ స్థితి మారాలి అంటే ప్రతి క్షణం దేవుని మీద మాత్రమే నువ్వు ఆధారపడాలి. హల్లెలూయా. ప్రతి క్షణం దేవుని మీద మాత్రమే నువ్వు ఆయన అంటి పెట్టుకొని జీవించాలి. ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఆయన్ని అంటి పెట్టుకొని ఆయన చెయ్యి పట్టుకుని నడిచినప్పుడు మాత్రమే నా దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు, నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నా దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.